నాగార్జున గారు, అర్జెంటుగా అమరావతికి చట్టబద్ధత అంశం చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు గుర్తొచ్చింది? అంటే తీర్మానం పెడతారట, ఇప్పటికిప్పుడు తీర్మానం పెట్టి ఏం చెప్పాలనుకుంటున్నారు రాష్ట్రానికి? తెలుగు ప్రజల మనస్సాక్షి సాక్షి టీవీకి ముందుగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అదేవిధంగా ప్యానెల్లో ఉన్న పెద్దలకి, మీకు, ప్రేక్షకులకి అందరికీ ముందుగా నా నమస్కారాలు. కోవిడ్ టైంలో 2021లో జాతిరత్నాలు అనేటువంటి ఒక సినిమా వచ్చింది సార్. ఆంధ్రప్రదేశ్లో సెన్సేషనల్ హిట్ అయింది ఆ సినిమా. అవును. ఆ సినిమాలో ఏంటంటే ఆ సినిమాలో నటించే వాళ్ళు కామెడీ చేస్తారు, కానీ అందరు నవ్వుతారు, కానీ చేసే వాళ్ళకి తెలియదు అది కామెడీ అని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం చూస్తుంటే కూడా వారికి అంతా మొత్తం జాతిరత్నాలే మనకు కనపడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న పనులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు, భారతదేశంలో ఉండే వాళ్ళందరూ నవ్వుతున్నారు, వాళ్ళకి మాత్రం నవ్వు రావట్లా. వాళ్ళేమో చాలా సీరియస్ సబ్జెక్ట్ చెప్పినట్టు చెప్తారు. చట్టపద్ధతి గురించి మంత్రి గారు వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టారు, నాకు అసలు అర్థం కావట్లా. మాకు చదువుకోవడం వచ్చా లేకపోతే వాళ్ళకి చదువుకోవడం రాదా అనేటువంటి కన్ఫ్యూజన్లో ఉన్నా. ఏందా కన్ఫ్యూజను? కాన్స్టిట్యూషన్లో అండర్ ద ఆర్టికల్ 168 వాట్ ఈస్ ద లెజిస్లేషన్ అంటే గవర్నర్ ప్లస్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ప్లస్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కలిసి లెజిస్లేషన్ అంటారు. ఇది మనం ఆర్టికల్ 168లో చదువుకున్నాం. ఆర్టికల్ 250 ద్వారా ఆంధ్రప్రదేశ్ ఏదైనా ఒక అసెంబ్లీ కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి చట్టంలో మార్పులు చేయమంటే ఎనీ బైకామరల్ స్టేట్ ఖచ్చితంగా లెజిస్లేటివ్ అసెంబ్లీ లెజిస్లేటివ్ కౌన్సిల్ తీర్మానం చేసిన తర్వాతనే పార్లమెంట్కి వెళ్ళాలి. ఒకవేళ అట్లా వెళ్ళకపోతే అది ఫెడరల్ స్ట్రక్చర్ వైలేషన్ అయ్యిద్ది, బేసిక్ స్ట్రక్చర్ డాక్టరీని దెబ్బతీసినట్లుంటుంది. ఇది కాన్స్టిట్యూషన్ని మ్యాండేట్ కాదు అని క్లియర్గా మన చదువుకున్న విషయాల్లో తెలుస్తుంది. ఇది ఆర్టికల్ 252 ప్రకారం వారు చెప్తున్నట్లు అసెంబ్లీలో మాత్రమే ప్రవేశపెట్టి కౌన్సిల్లో ప్రవేశపెట్టకుండా కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే కేంద్ర ప్రభుత్వం బ్లంట్గా తిప్పి వెనక్కి పంపిస్తుంది. అంటే తీర్మానం చెల్లదంటారా? పవన్ కళ్యాణ్ గారు చెప్పారంటే ఆయన వన్ టైం ఎమ్మెల్యే, చదువుకుంది, చెల్లదు సార్. ఇది మనకి రాజ్యాంగం, అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం. చంద్రబాబు నాయుడు గారు ఏదైనా రాజ్యాంగం రాస్తే మనం ఏం చెప్పలేం. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు అని అంటే ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఆయన ఎస్ఎస్సి ఆయన చదువుకుంది 10th క్లాసు. నారా లోకేష్ గారు అంటే ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే, ఆయన అసలు ఇక్కడ చదువుకోలేదు, అక్కడెక్కడో స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ చదువుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారికి 14 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి చేసినటువంటి అనుభవం ఉంది. మరి ఆయనకి తెలుసో తెలియదో అర్థం కావట్లా. మరి పార్థసారథి గారు కూడా పర్లేదు, రెండోసారి మంత్రివర్గం కొంచెం ఉన్నాడు. కనీసం ఆడ ముఖ్యమంత్రి అధికారులకు కానీ, అక్కడ సీఎస్గా ఉన్నటువంటి సాయి ప్రసాద్ గారికి కానీ, విజయానంద్ గారు కానీ అసలు మీకు తెలుసా తెలీదా? లేకపోతే ఆ జాతిరత్నాల మంత్రిమండలిలో మనం ఎందుకు మాట్లాడాలని సైలెంట్గా ఉంటున్నారా? నాకు అర్థం కావట్లా. అంటే ప్రజలేమన్నా చెల్లని తీర్మానం ఎవరి కోసం జబర్దస్త్ ఎంటర్టైన్మెంట్ షో ఇస్తున్నారా? మీరు అంటున్నట్టుగా ఇది చెల్లని తీర్మానం చెల్లదు. చెల్లని తీర్మానం ఎందుకు తీసుకొస్తారు అని అదే సార్, అమరావతి నిర్మాణం జరగకూడదు, అమరావతికి చట్టబద్ధత రాకూడదు, అమరావతిలో జరిగేటువంటి నిర్మాణ పట్ల కేంద్ర ప్రభుత్వం కానీ, ఈ దేశం కానీ, ఈ ప్రతిపక్షం పార్టీలు కానీ దాన్ని మానిటర్ చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతో వీళ్ళు ప్రతిసారి ఏదో కళ్ళబుల్లి కబుర్లు చెప్తున్నారు. కాబట్టి ఇది ఫస్ట్ పాయింట్. ఎందుకు చెప్తున్నానంటే ఇది ఏప్రిల్ 29, 2025 అంటే ఈ అమరావతి చట్టబద్ధత గురించి లైన్గా చెప్తా వినండి సార్. ఇది 2025 ఏప్రిల్ ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత వచ్చిందని ఈనాడులో ఐటమ్ రాశారు. మళ్ళీ ఇప్పుడేమో చట్టం చేస్తా అంటున్నారు. అర్థం కావట్లేదు. తర్వాత మే 24 ప్లీజ్ వాళ్ళు అలాగే పెడతారు. మీరు వార్త పూర్తిగా చదివితే అందులో చట్టబద్ధత వచ్చేసినట్టుందా, బిల్లు పెడతారని ఉందా? హెడ్డింగ్ ఏంటి సార్ అంటున్నా సార్. హెడ్డింగ్ చెప్తున్నా, ఎన్నిసార్లు పెట్టారో నాకు అర్థం కాదు. అమరావతికి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత క్వశ్చన్ మార్క్ అయితే పెట్ల. లోపల చదివే దాని సంగతి గురించి మాట్లాడదాం తర్వాత. అమరావతిని రాజధానిగా నోటిఫై చేయండి. మే 24, 2025 కేంద్ర హోంమంత్రికి మళ్ళీ అమిత్ షా గారు ఒక రిక్వెస్ట్. సరే అయిపోయింది. మళ్ళీ డిసెంబర్ 12, 2025 అమరావతిని ఏపీ రాజధానిగా గుర్తించండి. మళ్ళా ఈనాడు పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లోనే రాజధాని అమరావతి బిల్లు. మళ్ళా జనవరి 22, 2026 ఈ సంవత్సరం. మళ్ళీ 8 జనవరి 2026 చట్టబద్ధత కల్పించండి.
మీరు చట్టబద్ధ కల్పిస్తానే ఉన్నారు 22 నెలలుగా. నాకు అర్థం కావట్లేదు. దాంతోపాటు మరొకటి చెప్తానండి సార్, నాకు చంద్రబాబు నాయుడు గారి యొక్క మానసిక స్థితి మీద చాలా కన్సర్న్ ఉంది. నాకు అర్థం కావట్లేదు. అప్పుడెప్పుడో డీప్ ఫేస్ టెక్నాలజీ అని ఒకటి వచ్చింది. ఇమీడియట్గా చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టాడు. అమరావతిలో డీప్ టెక్నాలజీ ఐకానిక్ భవనం అని పెట్టాడు నవంబర్ 27, 2024. నాకేం అర్థం కాలేదు. సరే ఏమోలే డీప్ టెక్నాలజీ వచ్చిద్దేమో అనుకున్నా. ఆ తర్వాత మళ్ళీ ఇమీడియట్గా అంతర్జాతీయ న్యాయస్థానం అని మళ్ళీ ఎక్కడో వచ్చింది. అమరావతిలో అంతర్జాతీయ న్యాయ కళాశాల అన్నారు. సెప్టెంబర్ 24, 2024 మళ్ళీ ఈనాడు. తర్వాత ఈ మధ్య ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ అని బాగా ట్రెండ్ అవుతా ఉంది. ఇమీడియట్గా ఆగస్టు 30, 2025 ఏఐసిటీగా అమరావతి, మళ్ళీ చంద్రబాబు నాయుడు ప్రజాశక్తి పేపరు. ఈ మధ్య క్వాంటమ్ వ్యాలీ అని బాగా మళ్ళీ యాదవ్ జరిగింది. మళ్ళీ అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ మార్చి 24, 2025. నేను 22 నెలల నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిపాదిత అమరావతి ప్రాంతంలోనే గడిచిన 22 నెలల నుంచి బతుకుతున్నా. నాతో పాటు చాలా మంది బతుకుతున్నారు. ఈ క్వాంటమ్ వ్యాలీ కనపడలా, ఈ ఏఐసిటీ కనపడలా, లేకపోతే ఈ అంతర్జాతీయ న్యాయ కళాశాల పడలా, ఈ డీప్ టెక్నాలజీ భవనం కనపడలా. ఇదంతా జరిగితే ఇప్పుడేమో 256 మీటర్లు ఎత్తైనటువంటి అసెంబ్లీ కడుతున్నాం, అసెంబ్లీ నుంచి చూస్తే అమరావతి అంతా కనపడిద్దని మళ్ళీ చెప్తున్నారు. నాకు పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి యొక్క మానసిక స్థితి పట్ల నాకు పూర్తిగా అనుమానాలు ఉన్నాయి. నాకేమో దీని గురించి ఏం అర్థం కావట్లా. ఈరోజు చట్టబద్ధత అంటారు, ఇది కాదంటారు, ఇది అవునంటారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అమరావతి అనేది చెప్పడానికి మిమ్మల్ని అసలు వ్యతిరేకిస్తుంది ఎవరు? 175 మంది ఎమ్మెల్యేలు ఉంటే అందులో 164 ఎమ్మెల్యేలు మీరే. దీనికోసం మళ్ళీ ప్రత్యేకంగా అసెంబ్లీ పెట్టి దాంట్లో కౌన్సిల్ వాళ్ళని రానియద్దు అని అనుకుంటే మీరే ఎన్డీఏ సమావేశం, సర్వసభ్య సమావేశం నోవెటల్లోనో, పార్క్ హైత్లోనో, కరకట్ట కొంపలోనో పెట్టుకొని మీరే చేసుకోవచ్చు. అనవసరంగా డబ్బులు ఎందుకు రాష్ట్ర ప్రజలకు ఇబ్బంది పెట్టడం? భయపడ్డారేమో. అదే సార్ మొన్నటి దాకా మీరు ప్రతిపక్ష హోదా ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారని భయపడ్డారేమో. అందుకని మీరు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని మేమందరం అనుకుంటున్నాం. ఈ రోజు మీరు బొత్స సత్యనారాయణ గారు కూడా భయపడ్డారని అంటే ఆశ్చర్యం వేస్తుంది. తలసిల రఘురాం గారికి భయపడ్డారంటే ఆశ్చర్యం వేస్తుంది. లేకపోతే మా వరదు కళ్యాణి గారికి భయపడి మీరు పెట్టట్లేదేమో అని ఆశ్చర్యం వేస్తుంది. లేకపోతే మా రమేష్ యాదవ్కో, లేకపోతే మా తుమ్మాటి మాధవరావు గారికి కూడా భయపడి మీరు పూర్తిగా కౌన్సిల్ని ఎత్తిపడేస్తుంటే ఈ రాష్ట్రం ఏంది? ఇది రాష్ట్రం భారతదేశంలో ఉందా, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉందా? ఏం చేయగలుగుతున్నారో మాకు అర్థం కావట్లా. మీరు ఎందుకు అంత భయపడుతున్నారు? ఎవరు ఆపుతున్నారని భయపడుతున్నారు? ఒకవేళ అసెంబ్లీతో పాటు కౌన్సిల్ కూడా జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి కేంద్రంగా మీరు చేస్తున్నటువంటి అవినీతి గురించి మేము అడుగుతామనేటువంటి భయం మీరు ఏదో పట్టుకుంటున్నారేమో. ఎందుకు అడుగుతున్నా అంటే ఒకసారి మీకు చెప్తానండి సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక తాత్కాలిక సచివాలయం కట్టారు. తాత్కాలిక సచివాలయం ఏమని చెప్పారంటే 201 కోట్లతో దీన్ని షాపూరు పల్లంజీకి, ఎల్ఎన్టీకి కాంట్రాక్ట్ కట్టబెట్టారు. కట్టబెడుతూ ఏం చెప్పారంటే ఫర్ ఎస్ఎఫ్టీ 3,350 రూపాయలు చెల్లిస్తామని చెప్పారు. పునాది వేశారు, శంకుస్థాపన చేశారు, 3,350 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీ అన్నారు. బానే ఉంది. అంటే వీళ్ళు కొబ్బరికాయ కొట్టినప్పుడేమో 3,350 రూపాయలు ఫర్ ఎస్ఎఫ్టీ, వీళ్ళు గుమ్మడికాయ కొట్టి పూర్తి చేసి నిర్మాణం అయిపోయేదాకా 15,833 రూపాయలు పెంచి పర్ ఎస్ఎఫ్టీ 19,183 రూపాయలు ఈ కంపెనీలకు చెల్లించింది సార్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఏది తాత్కాలిక భవనం 1% 2% కాదు పెంచింది. 472.63% ఎక్స్కలేషన్ ఇచ్చి 3,350 రూపాయలు పర్ ఎస్ఎఫ్టీతో కాంట్రాక్ట్ ఇచ్చినటువంటి సంస్థలకి 19,183 రూపాయలు దోచిపెట్టింది. ఇది బొత్స సత్యనారాయణ గారు అడుగుతారేమో అని, లేకపోతే తలసిల రఘురాం గారు అడుగుతారని మీరు భయపడి అయ్యన్న పాత్రుడు గారు పారిపోతుంటే మనం ఏం చేస్తాం? అడగకుండా ఉన్నాం కదా. ఈశ్వర్ గారి షోలోనో, కొమ్మినేని గారి షోలోనో, లేకపోతే ఫేస్బుక్ వాళ్ళలోనో, ట్విట్టర్ స్పేస్లోనో మేము అడుగుతాం కదా. లేకపోతే రామ్నాథ్ లాంటి స్వతంత్ర భావజాలం ఇండిపెండెంట్ జర్నలిస్టులు అడుగుతారు కదా. ఈరోజు 3,550 రూపాయల చదరపు అడుగులకి కావాల్సినటువంటి ధరని మీరు 19,183 రూపాయలకి పెంచారే తాత్కాలిక సచివాలయం పేరుతో. మీరు పర్మనెంట్ సెటప్ కి ఈ రోజు చెబుతుంది 10,244 రూపాయలు. ఒకవేళ మీరు చెప్పినట్లే 472% కానీ దీన్ని కానీ పెంచితే
పర్ ఎస్ఎఫ్టీ 58,709 రూపాయలు అవుతుంది నిర్మాణం పూర్తయ్యేలోపు. ఎస్ఎఫ్టీ 58,000 ఏంటి సార్? అసలు మీరు మనుషులు అనుకుంటున్నారా, జాతిరత్నాలు అనుకుంటున్నారా మీరు? మరి అంతే కదా సార్. అక్కడ ఇప్పుడు టెంపరీ సచివాలయం 3,350 రూపాయలది కాస్త నిర్మాణం పూర్తయ్యేలోపు 19,183 రూపాయలకి పెరిగితే ఇప్పుడు 10,244 రూపాయలు ఇనీషియల్ కాస్ట్. నిర్మాణం పూర్తయ్యేలోపు అది పెరిగినట్టు ఇది కూడా పెరిగిద్దని మనం భావిస్తే 58,709 రూపాయలు అయింది ఫర్ ఎస్ఎఫ్టీ. ఇది మేము వరద కళ్యాణి గారు అడుగుతారేమో, తుమ్మాటి మాధవరావు అడుగుతాడేమో, లేకపోతే రమేష్ యాదవ్ అడుగుతారేమో అని నారా లోకేష్, పవన్ కళ్యాణ్ భయపడితే ఏం చేయమంటారు? రైట్. ఇవన్నీ చెప్పారు. కాదు, ఈ తీర్మానం చేసినా చెల్లదు అంటారు. ఇవన్నీ ఏవో హామీలు ఇచ్చారు, క్వాంటమ్ వ్యాలీ తెస్తానన్నారు, ఏఐ తీసుకొస్తానన్నారు, ఇంకేదో తీసుకొస్తున్నారు, ఏం తీసుకురాలేదు అంటున్నారు. ఇవన్నీ పక్కన పెడదాం. అసలు ఆ తీర్మానం ఎందుకు పెడుతున్నారు? ఏంటి రీజన్ ఏంటి ఇప్పటికిప్పుడు తీసుకురావడానికి? సార్, నేను ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి తీర్మానం చేసి పంపించింది. ఈ తీర్మానం చేసి పంపించిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తే కేంద్ర ప్రభుత్వం మంత్రి మండలికి పంపించకుండానే సెంట్రల్ సెక్రటేరియట్ లోనే ఈ తీర్మానాన్ని రద్దు చేసి అమెండ్మెంట్ చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి పంపించింది. దాని మీద ఎందుకు వైట్ పేపర్ రిలీజ్ చేయొచ్చు కదా? ఏ కారణాల ద్వారా కేంద్ర ప్రభుత్వం తిరిగి వెనక్కి పంపించిందో చెప్పొచ్చు కదా? మీరు వరల్డ్ బ్యాంకుకి ఇచ్చినటువంటి సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వట్లా? హట్కో వాళ్ళకి ఇచ్చినటువంటి సమాచారం కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు ఇవ్వట్లా? లేకపోతే సింగపూర్ సంస్థలకు ఇచ్చినటువంటి సమాచారం పార్లమెంట్కి ఎందుకు ఇవ్వట్లా? అమరావతిలో నిగూఢంగా రాష్ట్ర ప్రజలకు తెలియకుండా ఏ సమాచారాన్ని మీరు దాచిపెడుతున్నారు? మిమ్మల్ని అసలు ఎవరు ఆపుతున్నారు సార్? ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో మీరు గతంలో 5 ఏళ్ళు ఉన్నప్పుడు 2 ఏళ్ళు ఉన్నారు, ఇంకా 3 ఏళ్ల పాటు మీకు పరిస్థితి ఉంది. మీరు చెప్పినట్లు అమరావతి రాజధాని నిర్మాణాన్ని 3 ఏళ్లలో పూర్తి చేస్తే నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా కూడా మార్చేటువంటి అవసరం ఉండదు కదా. వాస్తవానికి మేము మారుస్తామని చెప్పట్లేదు. మార్చేటువంటి ఆలోచన మొదటి రోజు నుంచి ఈ రోజుకి మాకు లేదు. మేము సైమల్టేనియస్ గా అమరావతితో పాటు ఈ రాష్ట్ర రాజధాని నిర్మాణంలో ఎక్కడో వెనుకబడిన ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి సిటిజన్ యొక్క ఆలోచన, ఆశ, ఆసక్తి కలిసి ఉండాలనేటువంటి కాన్సెప్ట్ తో ప్యారలల్ గా ఒక 3 ప్రాంతాల్లో ఒక రాజధాని అభివృద్ధి చేసుకుందాం అనేటువంటి ఒక ఆలోచన చేశాం. సరే, తర్వాత ఎన్నికలు వచ్చాయి, ఎన్నికల ఫలితాలు వేరుగా వచ్చాయి, దానిపైన ఒక మేధామంత్రం జరిగింది. అది తర్వాత సంగతి, అది వేరే విషయం. మిమ్మల్ని ఎవరు ఆడేటువంటి అవసరం లేదు కదా. నిర్మాణాలు పూర్తి చేస్తే మీరు అనుకున్నట్టు మొదటి దశ నిర్మాణం పూర్తి చేస్తే ఎవరో వస్తే ఏమి చేయలేటువంటి పరిస్థితులు ఉంటాయి కదా. మళ్ళీ ఈ డ్రామాలు, ఈ అనైతికమైనటువంటి కార్యక్రమాలు ఎందుకు చేస్తున్నారు? కాబట్టి మీ పట్ల, అమరావతి పట్ల మీకు చిత్తశుద్ధి లేదు, లక్ష్యశుద్ధి లేదు. కాబట్టి చట్టబద్ధత పేరుతో చంద్రబాబు నాయుడు గారు ఏదో తెలియని కుంభకోణం చేయడానికి దీన్ని ఒక వేదికగా తయారు చేసుకుంటున్నారు.